హాయ్ అండి, నమస్తే. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్తే. ఈరోజు మరొక వీడియో నేను చేసే వీడియో అండి. ఈ బకెట్లు అండి, ఇవి చెత్తలో పడేశారు. ఈ బకెట్లు అసలు సున్నం వేసి రావట్లేదని బయట పడేశారండి. బయట పడేసిన బకెట్ని నేను కుండీలుగా ఉపయోగించుకుంటాను. నేను తీసుకొచ్చానండి. ఇవి 2 బకెట్లుగా కసుకుపోయి ఉన్నాయండి, రావటం లేదు. వీటిని నేను ఏ విధంగా ఈ చాకుని గ్యాస్ మీద కాల్చేసానండి. దీన్ని ఉపయోగించి ఈ సైడ్ అమ్మట అంతా ఇలా కట్ చేసేసానండి. కట్ చేసేసి దీన్ని లూజ్ చేశానండి. లూజ్ చేసిన తర్వాత మనము దీనితో ఈ రాయితోటి మనం దీన్ని బాగా ఇలా ప్రెస్ చేసానండి. చేసేసి సైడ్ అమ్మట దీన్ని ప్రెస్ చేసానండి. చేసినా కానీ ఇది రావటం లేదు. రాకపోతే ఇక్కడ చక్కగా కాల్చి కొవ్వొత్తుతో కాల్చి కొంచెం ఓల్ చేశానండి. ఓల్ చేసిన తరువాత ఏ విధంగా నేను దీన్ని ఇలా ఇట్లా సైడ్ అమ్మట ఇలా పెట్టేసి ఈ రాయితో ఈ విధంగా ఇలా ప్రెస్ చేస్తూ ఈ రాయిని ఉపయోగించి ఇలా ప్రెస్ చేసేస్తూ వచ్చానండి చుట్టూ. అయినా రావట్లేదండి. దీన్ని ఏ విధంగా కూడా ఎవరు తీయలేకపోయారండి, పడేసేసారు. దాన్ని మనం గార్డెన్లో కుండీలకు ఉపయోగించుకోవచ్చు. ఈ వేస్ట్ మెటీరియల్ని, మున్సిపాలిటీ వాళ్ళు పడేసిన వేస్ట్ మెటీరియల్ని నేను తీసుకొచ్చి ఈ విధంగా దీన్ని సైడ్ అమ్మట ఇలా ఇలా కొట్టుకుంటూ రాయితో చాకును ఉపయోగించానండి. ఈ చాకును కూడా ఇలా హోల్ చేసేసుకుంటూ ఇలా సైడ్ అమ్మట బాగా ప్రెస్ చేసేసి దీనితో ఈ రాయితోటి నేను ఇలా ప్రెస్ చేస్తూ ఈ బకెట్ని చూడండి ఏ విధంగా నేను ప్రెస్ చేసాను. ఇలా ఈ విధంగా సైడ్ అమ్మటే ప్రెస్ చేసుకుంటూ గట్టిగా రాయితో కొట్టేసి దీన్ని నేను ఇలా లూజ్ చేయటం జరిగిందండి. కొంచెం లూజ్ అయిందండి. ఈ విధంగా ఇదంతా సున్నము బిగుసుకుపోయి పడేసేసారు. ఆ పడేసిన మెటీరియల్ని వేస్ట్గా మన గార్డెన్లో ఏమైనా మొక్కలు పెట్టుకోవడానికి ఉపయోగపడుతుందని నేను ఈ విధంగా ప్లాన్ చేసి దీన్ని కూడా ఉపయోగించి ఇలా సైడ్ అమ్మట ఇలా కొట్టుకుంటూ ఆ చాకుని కూడా ఉపయోగించి ఈ విధంగా నేను దీన్ని ఈ బకెట్ని రెండింటిని ఇలా చూడండి ఇలా ఇలా సైడ్ అంతా బాగా వచ్చేసి కొట్టేసి దీన్ని ఇక ఈ విధంగా నేను ఈ బకెట్ని రెండింటిని సపరేట్గా తీసేసానండి. చూడండి ఏ విధంగా బయట వేస్ట్గా పడేసిన మెటీరియల్ని నేను ఈ విధంగా ఉపయోగించి 2 బకెట్లని నేను మన గార్డెన్లోకి తీసుకొచ్చానండి. ఇవి మనకి ఏమైనా మొక్కలు, మామిడి మొక్క, నిమ్మ మొక్క, ఏ మొక్కలైనా పెట్టడానికి ఇవి చాలా స్ట్రాంగ్గా ఉపయోగపడుతుందండి. చూడండి ఎంత సున్నం బిగుసుకుపోయి ఈ 2 బకెట్లు ఈ విధంగా ఉంటే వాళ్ళు పడేసిన బకెట్లు మున్సిపాలిటీ వాళ్ళు నేను తీసుకొచ్చి ఈ విధంగా మన గార్డెన్లో ఉపయోగపడుతున్నాయని ఈ విధంగా ఈ బకెట్లని నేను రెండింటిని ఈ విధంగా తీసానండి. గట్టిగా బిగుసుకుపోయి ఉన్నాయి. ఇవి పనికిరావని చెత్తలో పడేశారు. పడేసిన మెటీరియల్ని వేస్ట్ని మనం గార్డెన్లో ఉపయోగించుకుని 2 మొక్కలు పెట్టుకుంటే మంచిగా ఎప్పటికీ మనకి గుర్తుంటాయని ఈ బకెట్ని నేను ఈ విధంగా ఉపయోగించానండి. ఈ రెండింటిని కూడా ఉపయోగించాను. రాకపోతే చాకుని గ్యాస్ మీద కాల్చి రౌండ్గా ప్రెస్ చేసేసానండి. ముందు ప్రెస్ చేసిన తర్వాత రాలేదు. కొంచెం కాల్చి దీనికి ఓలు పెట్టేశాను. ఓలు పెట్టిన తర్వాత ఈ రాయిని ఉపయోగించి ఇట్లా పండబెట్టేసి దీన్ని రాయితోటి మనం కొట్టుకుంటూ లూజ్ అయిన తర్వాత వీటిని దేనికి దానికే నేను ఇలా లాగేసేసి ఈ బకెట్ని విడదీసానండి. చూడండి ఈ వేస్ట్ పదార్థాన్ని మనం ఉపయోగిస్తే 2 మొక్కలు మనకి మంచిగా ఎప్పటికీ చక్కగా వీటిల్లో మనం గుర్తుగా మొక్కలు పెట్టుకోవచ్చండి. అందుకొరకని నేను ఈరోజు వీడియో ద్వారా తెలియజేస్తున్నానండి. చూడండి ఎంత బాగున్నాయో. బయట ఒక కుండీ కొనాలంటేనే చిన్న సైజు కుండీ 50-60 రూపాయలు లేనిదే రావట్లేదండి. ఇది చూడండి మొక్కలకి ఎంత ఉపయోగపడుతుందండి. ఇది చాలా స్ట్రాంగ్గా కూడా ఉందండి. సున్నం వేసిన బకెట్లు మనకు అక్కర్లేదని పారేసేసారు. దాన్ని నేను తీసుకొచ్చి ఈ విధంగా చక్కగా కాల్చి ఈ విధంగా నేను 2 మొక్కలకు ఉపయోగపడుతుందని నేను తీసుకొచ్చానండి. ఎంత బాగున్నాయండి. ఇవి 5 లీటర్ల పైనే మనకి పడుతుంది. మంచి గట్టిగా కూడా ఉన్నాయండి. మనకి ఎప్పటికీ మన గార్డెన్లో మొక్కలు పెట్టుకుంటే గుర్తుగా ఉంటుందని నేను ఈ రెండింటిని ఉపయోగించుకొని
ఆ బిగుసుకుపోయిన బకెట్ని ఈ రెండింటిని ఉపయోగించి నేను ఈరోజు వీటిని చక్కగా తీసానండి. తీసి మన గార్డెన్లో ఉపయోగిద్దామని వీడియో ద్వారా తెలియజేస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.